హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 7లోని కంటెంట్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఒక పౌనపున్య విభాజనపు తరగతి మధ్య విలువ 35, దిగువ హద్దు 30 అయినా ఎగువ హద్దు ఎంత అన్నాడు. ఇక్కడ ఎగువ హద్దు తెలియదు కాబట్టి x ప్లస్ 30/2 = 35 అవుతుంది. సో x ప్లస్ 30 = 70 అవుతుంది. సో x = 70 - 30 అంటే 40 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3x + 4y + 5 = 0, x - 2y - 6 = 0లను మాత్రికా సమీకరణ రూపంలో వ్యక్తపరచగా x, y విలువలు ఎంత? చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన సమీకరణాలు ఇవి. దీని నుంచి ఎలా రాస్తాం చూడండి. 3, 4, ఇక్కడ x కోఎఫిషియంట్ 1 కాబట్టి 1, అలాగే ఇక్కడ y కోఎఫిషియంట్ -2, 3, 4 - 1 - 2 ఇంటూ x, y ఈక్వల్ టు చూడండి కాన్స్టెంట్ టర్మ్స్. ఇక్కడ ఏముంది, 5 ఉంది, ఇక్కడ -6 ఉంది. సో 5 - 6 అంటే దీన్ని ax = b ఫామ్లో రాసాము. అంటే x ఏమవుతుందంటే a ఇన్వర్స్ ఇంటూ b అవుతుంది. సో ఇక్కడ a ఇన్వర్స్ కనుక్కోవాలంటే a ఇన్వర్స్ ఫార్ములా 1/ad - bc ఇంటూ d - b - c a అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 1/ad అంటే -6, అలాగే -1 × 4 4 -10 వస్తుంది. 1/-10 ఇంటూ d అంటే -2, -b అంటే -4, c ఇక్కడ చూడండి -c కాబట్టి -1, a వచ్చేసి 3 అవుతుంది. సో ఈ -10ని లోపలికి తీసుకెళ్తే చూడండి -2/-10 అంటే 1/5 అవుతుంది. నెక్స్ట్ -4/-10 అంటే 2/5, నెక్స్ట్ 1/10, నెక్స్ట్ వచ్చేసి -3/10 వస్తుంది. సో ఇప్పుడు x కనుక్కోవాలి. x అంటే xy = a ఇన్వర్స్ b అంటే 1/5, 2/5, 1/10, -3/10 ఇంటూ b వచ్చేసి 5 - 6. సో దీన్ని మల్టిప్లై చేస్తే 1/5 × 5 1 అవుతుంది, ప్లస్ 2/5 ఇంటూ -6, 2/5 ఇంటూ -6 అంటే -12/5 అవుతుంది. అలాగే 1/10 × 5 అంటే 1/10 × 5 అంటే 1/2 వస్తుంది. అలాగే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3/10 × 6 అంటే 3 6 18/10 అనమాట. అంటే 2 9s 2 5s. సో చూడండి, ఇక్కడ ఎల్సిఎం చేస్తే 5 - 12 అంటే -7/5. ఇక్కడ వచ్చేసి ఎల్సిఎం వచ్చేసి ఇక్కడ 10 అవుతుంది. సో 2 5s కాబట్టి 5 ప్లస్ 5 2s కాబట్టి 2 9s 18 వస్తుంది. సో చూడండి -7/5 అలాగే 23/10 అని చెప్పి వస్తాయి. సో x వాల్యూ -7/5, y వాల్యూ 23/10. చూడండి -7/5 23/10 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక తరగతిలోని 150 మంది విద్యార్థుల సగటు బరువు 60 కేజీలు, ఆ తరగతిలోని బాలుర సగటు బరువు 70 కేజీలు మరియు బాలికల సగటు బరువు 55 కేజీలు అయితే ఆ తరగతిలోని బాలికల సంఖ్య అన్నారు. ఇక్కడ 150 మంది విద్యార్థుల సగటు బరువు ఇచ్చారు కాబట్టి 150 × 60 = బాలుర సగటు బరువు 70 కేజీలు అని ఇచ్చారు. బాలికల సగటు బరువు 55 కేజీలు అని ఇచ్చి బాలికల సంఖ్య కనుక్కోమన్నారు. కాబట్టి ఇక్కడ బాలికల సంఖ్యని తెలియదు కాబట్టి x అనుకోవాలి. అప్పుడు బాలురు ఎంత అవుతారంటే 150 - x అవుతారు. లేకపోతే బాలుర సంఖ్య x అనుకోనైనా చేయొచ్చు. చూడండి, ఇక్కడ బాలికల సంఖ్య x అనుకుంటే బాలుర సంఖ్య 150 - x అవుతుంది. ఇక్కడ బాలికల సగటు బరువు 55 ఇచ్చారు కాబట్టి మొత్తం బాలికల బరువు 55x అవుతుంది. అలాగే బాలుర సగటు బరువు 70 కాబట్టి మొత్తం బాలుర బరువు అంటే 150 - x × 70 = 150 × 60 అనమాట. అంటే వీళ్ళందరూ కలిసి 150 మంది ఉన్నారు, వారి సగటు బరువు 60 కాబట్టి. సో 55x + 150 × 70
150 ఇంటూ 70 అంటే 10,500 అవుతుంది. మైనస్ 70x ఈక్వల్ టు 9,000 అవుతుంది. సో ఇక్కడ 55x మైనస్ 70x అంటే మైనస్ 15x అవుతుంది. 9,000 మైనస్ 10,500 మైనస్ 15x ఈక్వల్ టు మైనస్ 1,500 అవుతుంది. సో దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 1500/15 అంటే 100 వస్తుంది. సో బాలికల సంఖ్య 100. ఇక్కడ 100 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, x² + y² ఈక్వల్ టు t + 1/t, x⁴ + y⁴ ఈక్వల్ టు t² + 1/t² అయితే x³ y ఇంటూ dy/dx ఈక్వల్ టు, చూడండి ఇక్కడ x² + y² అనేది t + 1/t ఇచ్చారు. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసినట్లయితే x² + y² హోల్ స్క్వేర్ ఈక్వల్ టు t + 1/t హోల్ స్క్వేర్ అవుతుంది. సో x⁴ + y⁴ plus 2x² y² ఈక్వల్ టు t² + 1/t² plus 2 ఇంటూ t ఇంటూ 1/t అవుతుంది. రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో x⁴ + y⁴ అంటే t² + 1/t² plus 2x² y² ఈక్వల్ టు t² + 1/t² plus 2 అవుతుంది. ఇవి క్యాన్సిల్ అయిపోతే 2x² y² ఈక్వల్ టు 2 అవుతుంది. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో దాని నుంచి y² ఈక్వల్ టు 1/x² అంటే 2 1s కాబట్టి y² అనేది 1/x² అవుతుంది. సో y dy/dx ఈక్వల్ టు మైనస్ 1/x² అవుతుంది. సో నెక్స్ట్ x²y dy/dx ఈక్వల్ అంటే x² ట్రాన్స్ఫర్ చేసాము. సో x²y dy/dx అనేది -1 వస్తుంది. ఇక్కడ -1 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ABCD సమలంబ చతుర్భుజమైన AC² + BD² ఈక్వల్ టు, చూడండి ABCD అనేది సమలంబ చతుర్భుజం అయిందనుకోండి, ఇందులో యాంగిల్ AOD ఇది వచ్చేసి 90 degrees అవుతుంది. ఎందుకంటే రాంబస్లో కర్ణాలు అనేవి పరస్పరం లంబ సమద్వికరణం చేసుకుంటాయి. అలాగే AO అనేది ఏసీలో ఆఫ్ అవుతుంది. AO అనేది ఏసీలో ఆఫ్ అవుతుంది. అలాగే OD అనేది BDలో ఆఫ్ అవుతుంది. సో పైథాగరస్ సిద్ధాంతం నుంచి ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ AODలో కర్ణం ఏమవుతుంది, AD అవుతుంది. కాబట్టి AD² ఈక్వల్ టు AO² + OD² అవుతుంది. సో AO అంటే AC/2 హోల్ స్క్వేర్ ప్లస్ OD అంటే BD/2 హోల్ స్క్వేర్, AC²/4 ప్లస్ BD²/4 అవుతుంది. సో చూడండి ఇక్కడ AD అనేది ABకి BCకి CDకి ఈక్వల్ కాబట్టి AD బదులు AD² ఉంది కాబట్టి AB². ఇక్కడ LCM చేస్తే 4 AC² ప్లస్ BD². సో దట్ ఇంప్లైస్ AC² ప్లస్ BD² ఈక్వల్ టు 4AB² అవుతుంది. 4AB² అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, secant A మైనస్ tan A ఈక్వల్ టు, secant A మైనస్ tan A ఈక్వల్ టు, చూడండి sec మైనస్ tan A, sec అంటే 1/cos A, tan అంటే sin A/cos A. సో ఇక్కడ LCM చేస్తే cos A వస్తుంది. సో 1 - sin A/cos A. సో చూడండి నేను దీన్ని ఎలా రాస్తానంటే √1 - sin A హోల్ స్క్వేర్గా రాస్తాను. అలాగే cos A అంటే √1 - sin² Aగా రాయొచ్చు. సో దీన్ని ఎలా రాస్తాను చూడండి, √1 - sin A ఇంటూ √1 - sin Aగా రాస్తాం. ఇది A² - B² ఫామ్లో ఉంది కాబట్టి √1 - sin A ఇంటూ √1 + sin A అవుతుంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే √1 - sin A/1 + sin A వస్తుంది. ఇక్కడ 1 - sin A/1 + sin A √1 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x, y అక్షాలు వరుసగా
దీర్ఘాక్షము హ్రస్వాక్షముగా కలిగి నాభిలంబం పొడవు 4, నాభుల మధ్య దూరం 4√2గా గల దీర్ఘవృత్తం సమీకరణం ఎంత? చూడండి, ఇక్కడ నాభిలంబం పొడవు 4 ఇచ్చారు, నాభుల మధ్య దూరం 4√2 అని ఇచ్చారు. దీర్ఘవృత్తం సమీకరణం ఏంటంటే x² ప్లస్ y² = 1 అవుతుంది. నాభిలంబం పొడవు 4 అని ఇచ్చారు కాబట్టి 2b² = 4 అవుతుంది. దాని నుంచి 2b² = 4a, 2 1s 2 2s, సో b² = 2a అవుతుంది. నాభులు వచ్చేసి AE, 0 1, అలాగే ఇది S, ఇది S' వచ్చేసి చూడండి -AE, 0 అవుతుంది. నాభుల మధ్య దూరం 2AE ఎంత ఇచ్చారు? 4√2 ఇచ్చారు. సో 2 1s 2 2s, సో AE ఏమైంది? 2√2 అయింది. చూడండి, ఇక్కడ b² = a² × 1 - e², కానీ ఇక్కడ b² అనేది దేనికి ఈక్వల్ అని చెప్పాము? 2a కాబట్టి 2a = a² × 1 - e², 2a = a² - ae² అవుతుంది. సో 2a = a² - ae అనేది 2√2 కాబట్టి 2√2². సో చూడండి, దీన్ని ఎలా రాస్తాము? a² - 2a - 2² అంటే 4, 4 2s 8 = 0. సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టర్స్గా రాసినట్లయితే a + 2 × a - 4గా రాస్తాం =0. సో a = -2 వస్తుంది, a = 4 వస్తుంది. సో ఇక్కడ aని 4గా తీసుకుంటే ఇక్కడ b² అనేది 2a కాబట్టి 2 × 4 8 అవుతుంది. సో దీర్ఘవృత్తం సమీకరణం x² / a² అంటే 4² అంటే 16 ప్లస్ y² / b² అంటే 8 = 1. సో x² / 16 ప్లస్ y² / 8 = 1. దీన్ని సింప్లిఫై చేస్తే x² ప్లస్ 2y² = 16 వస్తుంది. x² ప్లస్ 2y² = 16 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1, 6 సెంటీమీటర్లు లోపలి వ్యాసార్థంగా గల ఒక లోహపు అర్ధగోళం నిండా ద్రవం కలదు. దీన్ని 6 సెంటీమీటర్ల వ్యాసము 4 సెంటీమీటర్ల ఎత్తుగల స్తూపాకార సీసాలో పోసేందుకు ఎన్ని సీసాలు కావాలి? చూడండి, ప్రాబ్లంలో అర్ధగోళం వ్యాసార్థం 6 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, స్తూపం వ్యాసం 6 అని ఇచ్చారు కాబట్టి వ్యాసార్థం 3 అవుతుంది, ఎత్తు 4 సెంటీమీటర్లు అని ఇచ్చాడు. సో ఇక్కడ ఎన్ని సీసాలు కావాలంటే v1/v2 వేస్తాం. అంటే అర్ధగోళం ఘనపరిమాణం అంటే 2/3 πr³ ఇక్కడ స్తూపం ఘనపరిమాణం అంటే πr²h అవుతుంది. పైకి క్యాన్సిల్, దట్ ఈక్వల్ 2/3 × r³ అంటే 6 × 6 × 6 అట్లా 3 టైమ్స్ రాస్తాం. ఇక్కడ r² అంటే 3 × 3, h వచ్చేసి 4 అవుతుంది. సో 3 1s 3 2s, 3 1s 3 2s, 3 1s 3 2s. చూడండి, ఇక్కడ 4 ఉంది, 2 2s 4 క్యాన్సిల్ అయిపోతే ఇక 4 వస్తుంది. కాబట్టి ఇక్కడ మొత్తం 4 సీసాలు అనేది సరైన సమాధానం. ఇక్కడ 4 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1, log 49/343 విలువ ఎంత అన్నారు? log 49 అంటే 7², 343 అంటే 7³. సో దీన్ని ఎలా రాస్తామంటే 2/3 log 7/7. దీని వాల్యూ 1 కాబట్టి ఆన్సర్ అనేది 2/3 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1, 1/2√3 - √5 హారాన్ని అకరణీయం చేయగా అన్నారు. ఇక్కడ అకరణీయ కారణాంకం 2√3 + √5 అంటే డినామినేటర్లో 2√3 + √5 ఉంటుంది. సో దీంతో 2√3 × 2√3 అంటే ఏమవుతుందంటే 4 × 3 12 అవుతుంది, మైనస్ √5 × √5 అంటే 5 అవుతుంది. సో 2√3 + √5/7 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 1, ఒక వృత్తము xy = 1 అనే లంబ అతిపరావలయాన్ని
ఎక్స్ఆర్ కామా వైఆర్ ఆర్ ఈక్వల్ టు 1 2 3 4 అనే బిందువులతో ఖండిస్తుంది. అయినా x1 x2 x3 x4 ఈక్వల్ టు y1 y2 y3 y4 ఈక్వల్ టు ఈ ప్రాబ్లంలో మనకి వృత్త సమీకరణం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అవుతుంది. అలా అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనుకోండి. టీ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయితే టీ కామా 1/t అనేది xy ఈక్వల్ టు 1 మీద ఉంటుందన్నమాట. అయితే వృత్త అతిపరావలయ ఖండన బిందువు నిరూపకాలు దేన్ని తృప్తిపరుస్తాయి అంటే టీ స్క్వేర్ ప్లస్ 1/t స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ని ఇవి సాటిస్ఫై చేస్తాయి. సో చూడండి, టీ స్క్వేర్ ప్లస్ 1/t స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ని సాటిస్ఫై చేస్తాయి కాబట్టి ఏమవుతుందంటే t⁴ మైనస్ ఏ స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంటే దీన్ని సింప్లిఫై చేశాను. టీ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ t⁴, ఇది టీ స్క్వేర్ ఇటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది, అది ఇటు వస్తే మైనస్ ఏ స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ t⁴ టర్మ్ ఉంది, t³ టర్మ్ లేదు కాబట్టి 0 ఇంటూ t³ మైనస్ ఏ స్క్వేర్ టీ స్క్వేర్, అలాగే టీ టర్మ్ లేదు కాబట్టి 0 ఇంటూ టీ ప్లస్ 1 ఈక్వల్ టు 0. సమీకరణానికి మూలాలు t1 t2 t3 t4 కాబట్టి t1 ఇంటూ t2 ఇంటూ t3 ఇంటూ t4 ఈక్వల్ టు 1 అవుతుందన్నమాట. సో xr కామా వైఆర్ ఈక్వల్ టు టీఆర్ కామా 1/tr. ఇక్కడ r అనేది 1 కామా 2 కామా 3 కామా 4 కాబట్టి x1 x2 x3 x4 ఈక్వల్ టు t1 t2 t3 t4 ఈక్వల్ టు 1 అవుతుంది. సో y1 y2 y3 y4 ఈక్వల్ టు 1 ఇది y గుణకం కాబట్టి 1/t1 t2 t3 t4 అంటే 1/1 కాబట్టి ఇది కూడా 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 1 కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గోపయ్య ఒక ఇంటిని 70,500 రూపాయలకు మరియు ఖాళీ స్థలాన్ని 16,500 రూపాయలకు కొని ఇంటిని 12% లాభానికి ఖాళీ స్థలాన్ని 20% నష్టానికి అమ్మిన మొత్తం మీద అతనికి లాభమా నష్టమా ఎంత శాతము? చూడండి, ఇక్కడ ఇల్లు కొన్న వేళ 70,500 ఇచ్చారు, ఖాళీ స్థలం కొన్న వేళ 16,500 అనమాట. రెండింటిని కలిపి కొన్న వేళ అంటే ఏమవుతుందో చూడండి, 87,000 రూపాయలు వస్తుంది. సో ఇక్కడ ఇల్లు స్థలము రెండింటిని అమ్మిన వేళ, కొన్న వేళ రాసాము, అమ్మిన వేళ ఏమవుతుందో చూడండి. దీని మీద 12% లాభం కాబట్టి 112/100 ఇంటూ 70,500 ప్లస్ దీని మీద 20% నష్టం కాబట్టి 100 - 20 అంటే 80/100 ఇంటూ 16,500 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 zeros 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 112 ఇంటూ 705 అనేది 78,960 అవుతుంది. ప్లస్ ఇక్కడ కూడా 2 zeros 2 zeros క్యాన్సిల్ చేసి 80 ఇంటూ 165 అంటే 13,200 వస్తుంది. సో ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేస్తే 92,160 వస్తుంది. చూడండి, ఇక్కడ ఇది 87,000కి రెండింటిని కొన్నాడు, 92,160 రూపాయలు వచ్చింది కాబట్టి మొత్తం మీద అతనికి ఎంత లాభం అంటే 92,160లోంచి 87,000 కానీ మనం తీసేసినట్లయితే 5,160 రూపాయల లాభం వచ్చిందనమాట. అయితే ఎంత శాతము లాభం అంటే లాభ శాతం అంటే లాభము బై కొన్న వేల అంటే 5,160 బై రెండింటిని కొన్న వేల 87,000 ఇంటూ 100. సో దీన్ని సింప్లిఫై చేస్తే 5.93% వస్తుంది. చూడండి, ఇక్కడ లాభము 5.93%, ఇది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక తొట్టిని 2 పంపులు వరుసగా 5,7 నిమిషాల్లో నింపగలవు. మూడవ పంపు ఆ తొట్టిని 3 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. ఆ 3 పంపులను ఒకేసారి తెరిచిన ఆ తొట్టె ఎంత కాలంలో నిండుతుంది? చూడండి, ఈ ప్రాబ్లంలో 2 పంపులేమో ట్యాంక్ని నింపితే మూడో పంపు దాన్ని ఖాళీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కాబట్టి 1/5 ప్లస్ 1/7 మైనస్ 1/3 ఓకేనా.
ఇది 5 7 ఇదేమో 3 కాబట్టి 1/5 + 1/7 ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ రాసాం ఈక్వల్ టు ట్యాంకు నిండడానికి పట్టే సమయం అన్నమాట ఇది. సో ఇక్కడ 573కి కసాగు కనుక్కుంటే ఇక్కడ ఎంత వస్తుందంటే కసాగు 105 వస్తుంది. సో ఇక్కడ 5 21s 7 15s అలాగే 3 35s. సో ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం. 21 15 36 మైనస్ 35 అంటే 1/105 వస్తుంది. 1/105 అంటే చూడండి ఇక్కడ ఇది ట్యాంక్ నింపడానికి పట్టే భాగము. సో పట్టే సమయం అంటే 105 నిమిషాలు అవుతుంది. 105/1 అంటే 105 నిమిషాలు వస్తుంది. 105 నిమిషాలు అంటే ఎంత? 60 + 45 అంటే 1 గంట 45 నిమిషాలు అనమాట. ఇక్కడ డైరెక్ట్గా 105 నిమిషాలు ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ cos³ sin x dx విలువ ఎంత? చూడండి ఈ ప్రాబ్లంలో ఇంటిగ్రల్ cos³ sin x dx అడిగారు. అయితే ఇక్కడ మనకి ఎఫ్ మ్యాప్స్ R/R అని తీసుకుంటే ఎఫ్ మ్యాప్స్ R/R f(x) = cos x అని చెప్పి తీసుకుంటే f'(x) = -sin x అవుతుంది. సో చూడండి ఇందులో ఇంటిగ్రల్ cos³ sin x dx అంటే ఇంటిగ్రల్ చూడండి cos³ కాబట్టి f(x)³ అవుతుంది ఇంటూ sin ఇక్కడ sin x dx అంటే f'(x). సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -f'(x) dx అవుతుంది. సో ఇప్పుడు చూడండి దీన్ని ఎలా రాస్తామంటే f(x)³ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ముందుకు రాసేయండి. f(x)³ ఇంటూ f'(x) dx అవుతుంది. సో దట్ ఈక్వల్ టు -f(x)⁴/4 + c అవుతుంది. సో f(x)⁴/4 + c అవుతుంది. సో ఇక్కడ చూడండి ఒక ఫార్ములా ఉంది. f(x)⁴ ఇంటూ f'(x) dx ఈక్వల్ టు f(x)⁴α+1/α+1 ప్లస్ c అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ 3 అనేది 3 + 1 4 అయింది. ఓకేనా, ఇక్కడ బై 3 + 1 4 వచ్చిందనమాట. సో ఇక్కడ దాని నుంచి మైనస్ f(x) అంటే cos x కాబట్టి cos⁴x/4 + c వస్తుంది. సో ఇక్కడ -cos⁴x/4 + c అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక పచ్చిక మైదానం నందు 28 మీటర్ల పొడవు 21 మీటర్ల వెడల్పు గల ఒక ఈత కొలను కలదు. దానికి వెలుపల ఒక మూలన 21 మీటర్ల పొడవు గల తాడుతో ఒక మేకను కట్టిన అది తిరగగల స్థల వైశాల్యము. చూడండి ఈ ప్రాబ్లంలో ఇది 28 మీటర్లు, ఇది వెడల్పు వచ్చేసి 21 మీటర్లు అనమాట. ఈ కార్నర్లో కట్టేశారు. ఇది ఈ అనుకోండి, వీటికి నేమ్స్ ఇద్దాం ABCD అని. సో చూడండి సి శీర్షం వద్ద మేకని కట్టివేయబడింది అనుకోండి. మేక తిరగగల వైశాల్యం చూడండి డిఈ, దీని పేరు పెడదాం DEF. ఇది మేక తిరగగలిగినటువంటి వైశాల్యం DEF అనేది. అలాగే DEF చాపం అంటాం దీన్ని, ఆర్క్ అనమాట. DEF చాపం అనేది మేక తిరగగల వైశాల్యం. ఇక్కడ వ్యాసార్థం వచ్చేసి CM, CE వచ్చేసి 21 మీటర్స్ అనమాట. CE వ్యాసార్థం. ఇది సెక్టర్ ఆకారంలో ఉంది. సెక్టర్ వ్యాసార్థం వచ్చేసి R = 21 మీటర్స్. ఈ సెక్టర్ వద్ద చేయు కోణము ఇక్కడ ఎంత కోణం చేస్తుందంటే 90 డిగ్రీస్ చేస్తుంది. థీటా అనేది 90 డిగ్రీస్. సో 360 - 90, ఇక్కడ 90, ఇక్కడ ఎంత కోణం అంటే 360 - 90 అంటే 270. అంటే యాక్చువల్గా థీటా అనేది 270 డిగ్రీస్ అవుతుంది. సో సెక్టర్ వైశాల్యం A = x/360 × πr² అవుతుంది. సో 270/360 ఇంటూ π అంటే 22/7, r అంటే 21 కాబట్టి 21² కాబట్టి 2 టైమ్స్ రాద్దాం. 0 0 క్యాన్సిల్, 9 3s 9 4s అనమాట. 2 2s 2 11s. దీన్ని సింప్లిఫై చేస్తే 1039.5 చదరపు మీటర్లు వస్తుంది, స్క్వేర్ మీటర్స్. 1039.5 స్క్వేర్ మీటర్స్ వస్తుంది.
చూడండి ఇక్కడ 1039.5 చదరపు మీటర్స్ అనేది ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 పాచికలను వేసినప్పుడు మూడింటి మొత్తము 3 వచ్చే సంభావ్యత ఎంత? చూడండి ఇక్కడ 3 పాచికలు వేసినప్పుడు మూడింటి మొత్తం 3 వచ్చే సంభావ్యత ఏమవుతుందంటే 1/6 ఇంటూ 1/6 ఇంటూ 1/6 అవుతుంది. అంటే 1/6 క్యూబ్ అనమాట. 1/6 క్యూబ్ అంటే 216, 1/216. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లాగ్ 98 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 36 బేస్ 10 ఈక్వల్ టు 2 అయినా x ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఇచ్చినటువంటిది రాసాము. దీని నుంచి 98 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 36 ఈక్వల్ టు 10 పవర్ 2 అవుతుంది. అంటే 10 స్క్వేర్ అవుతుంది. 10 స్క్వేర్ అంటే 100 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 36 ఈక్వల్ టు 100 మైనస్ 98 అంటే 2 అవుతుంది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 36 ఈక్వల్ టు 4 అవుతుంది. సో x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 32 ఈక్వల్ టు 0 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే అంటే కారణాంకాలుగా విడగొడితే ఏమవుతుందంటే x మైనస్ 4 ఇంటూ x మైనస్ 8 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 4 or 8 వస్తుంది. చూడండి ఇక్కడ 4, 8 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది పాఠం నుంచి x, y విలువలు కనుక్కోండి అన్న. చూడండి ఇవి తిర్యగ్రేఖకు ఒకే వైపు ఉన్నటువంటి బాహ్య కోణాలు. వీటి మొత్తం 180 డిగ్రీలు కాబట్టి ఇది 60 అవుతుంది. సో ఇక్కడ ఇవి రెండు వచ్చేసి సదృశ్య కోణాలు అవుతాయి. సో 60 ఈక్వల్ టు 3y ప్లస్ 6 అవుతుంది. సో 3y ఈక్వల్ టు 54 కాబట్టి y అనేది 18 డిగ్రీస్ వస్తుంది. సో 60, 18 డిగ్రీస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చతుర్భుజం ABCDలో AB అతి చిన్న భుజం మరియు CD అతి పొడవైన భుజం అయినా ఈ క్రింది వాటిలో ఏది సత్యము? చూడండి ఇక్కడ పటం తప్పుగా ఇవ్వబడింది. ఇక్కడ A ఉండాలి, ఇక్కడ D ఉండాలి. ABCD. AB అనేది అతి చిన్న భుజం, CD అనేది అతి పొడవైన భుజం. ఇలా ఇచ్చినప్పుడు ఏది సత్యం అవుతుందంటే ఇక్కడ పెద్ద భుజానికి ఎదురుగా ఉండే కోణం పెద్దది. పెద్ద భుజానికి అంటే CDకి ఎదురుగా ఉండే కోణం ఇలా కలిపినప్పుడు యాంగిల్ B. సో యాంగిల్ B అనేది అన్నిటికంటే పెద్దది కాబట్టి యాంగిల్ B గ్రేటర్ దాన్ యాంగిల్ D. అలాగే చిన్న భుజానికి ఎదురుగా ఉండే కోణం చిన్నది అవుతుంది. సో చిన్నది ఎవరు? C కదా. సో C అనేది అన్నిటికంటే చిన్నది కాబట్టి యాంగిల్ A గ్రేటర్ దాన్ యాంగిల్ C అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, A మరియు Bలు ఏవైనా రెండు అకర్ణీయ సంఖ్యలైనా ఈ క్రింది సమీకరణంలో A, B విలువలు ఎంత? √5 ప్లస్ √3/2√5 మైనస్ 3√3 ఈక్వల్ టు A మైనస్ B√5 అయితే A, B విలువలు కనుక్కోవాలి. చూడండి ఈ ప్రాబ్లంలో ఇలా 2√5, 3√3 అని ఉండాలి కానీ స్క్వేర్ రూట్లో పడ్డే పొరపాటున. సరే చూడమ్మా, √5 ప్లస్ √3 ఇంటూ దీన్ని రేషనలైజ్ చేస్తే చూడండి 2√5 ప్లస్ 3√3 బై 2√5 ఇంటూ 2√5 ఏమైంది? 4 ఇంటూ 5 మైనస్ 3√3 ఇంటూ 3√3 9 ఇంటూ 3 ఈక్వల్ టు A మైనస్ B√15 అనమాట. సో చూడండి న్యూమరేటర్లో మల్టిప్లై చేద్దాం. √5తో మల్టిప్లై చేస్తే √5 ఇంటూ 2√5 10 అవుతుంది. ప్లస్ 3 ఇంటూ √15 ప్లస్ 2 ఇంటూ √15 ప్లస్ √3 ఇంటూ 3√3 3 ఇంటూ √3 ఇంటూ 3√3 3 ఇంటూ 3 ఏమవుతుంది? 9 అవుతుంది. by 4 5s 20 minus 9 3s 27 equal to A minus B√15. 10 plus 9 ఏమవుతుంది? 19 plus 3√15 2√15 5√15 by minus 7 equal to A minus B√15. సో దీన్ని ఎలా రాస్తా అంటే -19/7 అలాగే -5/7√15గా రాస్తాం ఈక్వల్ టు A minus B√15. సో సజాతి పదాలను పోలిస్తే ఏ ప్లేస్లో -19/7 ఉంది, బి ప్లేస్లో 5/7 ఉంది. చూడండి ఇక్కడ ఏ అనేది -19/7, బి అనేది 5/7 వచ్చింది. ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.